మనం యోధా పత్రిక ప్రారంభించాం కనుక ఇక మధ్యలో స్టాప్ ఉంటే మరలా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ప్రారంభించింది ముగించేయాలి. దేవుడికి స్తోత్రం. అందుకని కంటిన్యూగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. గత రాత్రి కూడా దేవుడు మనకి మాటలు తెలియజేస్తూ వచ్చాడు, మన ప్రయత్నాలు ఎలా ఉండాలో. సో ఈరోజు ఒక్క పేజీ కంటిన్యూగా రాసుకునేవాళ్ళు ఒక్క పేజీ మీరు వదులుకుంటే అది సాయంకాలం చెప్తాను. అంటే చిన్న సబ్జెక్ట్ అది సాయంకాలం. అందుకని ఈరోజు సండే కనుక అందరూ రీచ్ అవుతారు కనుక ఇది అసలు యోధా పత్రికకి మెయిన్ టాపిక్ మాట. అసలు ఆయన రాయాలనుకున్న మాటలు ఎందుకోసం రాశాడు అనేది మెయిన్ థీమ్, మెయిన్ ఉద్దేశం అంతా ఈ పగలు తెలియచేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. రైట్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకై యోధా పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదవగా విందాం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు రాయాలని విశేషమైన ఆసక్తి కలిగిన వాడినే ప్రయత్నపడుచు ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటూ మీకు రాస్తున్నాను. చాలు. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట, పరిశుద్ధులకి ఒక్కసారే అప్పగించబడిన ఆ బోధన గురించి. సింపుల్గా చెప్పాలంటే అపోస్తుల బోధ గురించి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి బలపరచునుగాక. సాయంకాలం పరిశుద్ధుల గురించి మాట్లాడతారు. ఈరోజు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ, పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకు మీరు పోరాడండి. ఈ యూదా ఈ పత్రిక రాయటం యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయన రాయాలనుకున్నది రక్షణ గురించి, మనుషులందరికీ ప్రజలందరికీ కలిగే ఆ రక్షణ గురించి రాద్దామని అనుకుంటూ వచ్చాడు. కానీ పరిశుద్ధాత్ముడు అపోస్తులకి ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకు రాయమని ప్రేరేపించినప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా, ఈ ఉద్దేశం అంతా, ఈ యూదా పత్రిక అంతా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకటే థీమ్, పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకు మీరు పోరాడండి అంటున్నాడు. ఈరోజు ఈ ఉదయకాలం దైవ సన్నిధిలో దేవుని మాటలు వినడానికి ఈ స్థలానికి వచ్చిన మీ అందరి జీవితాల్లో యేసు నామములో వాక్యము క్రియ జరుగునుగాక. పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకు పోరాడే కృప మీలో ఒక్కొక్కరికి దేవుడు దయచేయునుగాక. మీరు హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే అపోస్తుల బోధ, బ్రాకెట్లో ఒక్కసారి అప్పగించబడిన బోధ. పరిశుద్ధ గ్రంథం అలాగే చెప్తుంది, మీకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కోసం మీరు పోరాడండి అంటున్నాడు. పరిశుద్ధులంటే సంఘం, క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారికి శుభమని చెప్పి రాయినది. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసింది కనుక పరిశుద్ధుల గుంపు సంఘం. ఇప్పుడు సంఘానికి ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకు మనం పోరాడాలి. పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది, ఒక్కసారి మీకు అప్పగించబడిన ఆ బోధ కోసం మీరు ప్రయాసపడండి, పోరాడండి అంటున్నాడు. జీవితంలో ఎన్నో పోరాటాలు మనం చేస్తూ ఉంటాం. కుటుంబానికి సంబంధించిన పోరాటాలు, భార్యాభర్తలు, ఫ్యామిలీ మెంబర్స్, ఆస్తి కొరకు, కుటుంబ పరిస్థితుల కొరకు, ఆ చేతుల కష్టార్జితం దీవెన కొరకు, ఒక బిజినెస్ డెవలప్మెంట్ కొరకు, ఆర్థికంగా మెరుగుపరచబడటానికి పడే ప్రయాస పోరాటాలు అంతా ఇంత కావు. పొద్దున్న లేచిన మొదలుకొని రాత్రి పండుకునే వరకు మనిషి పోరాడుతూనే ప్రయాసపడుతూనే ఉంటాడు. తన జీవన సంబంధమైన వాటి కొరకే ఎంతో పోరాటాన్ని చేస్తున్నాడు. అయితే స్పిరిచువల్ లైఫ్లో అపోస్తులకి ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కోసం మీరు పోరాడండి అంటున్నాడు. నిజంగానే ఈ పోరాటం ప్రతి క్రైస్తవుడు చేయగలిగితే అంతము వరకు, రాకడ వరకు బోధలో నిలిచి ఉందురుగాక.
గట్టిగా ఒకసారి ఆమేనని చెప్తారా? ఇక్కడ దైవజనుడు చెప్తూ ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకు పోరాడండి అంటున్నాడు. అసలు ఈ ఒక్కసారి అప్పగించబడిన ఈ బోధ ఎక్కడిది, ఎవరు అప్పగించారు ఈ బోధ అనే ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యం వినగలిగితే, దేవుడు ఒక్కొక్క మాట ఈరోజు మీకు అర్థమయ్యే రీతిలో ప్రభు ప్రకటించునుగాక. ఎక్కువగా నోట్స్ ఇవ్వటానికి నేను ఇష్టపడుతున్నాను. సో ఒరిజినాలిటీ మనకు తెలిసిపోయింది అనుకోండి, డూప్లికేట్ ఏదో మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. అసలు ఒరిజినల్లే మనకు తెలియకపోతే డూప్లికేట్ ఏదో ఒరిజినల్ ఏదో తెలియదు. మీ దగ్గర 100 రూపాయల నోట్ ఉంది, లేదా 500 నోట్ ఉంది, 2000 నోట్ ఉంది. సో అది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏదని ఈజీగా ఆ నోట్లలో కొన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నోట్లు మనం చూసేటప్పుడు చాలాసార్లు మేము చిన్నప్పుడు ఇది ఒరిజినల్లా డూప్లికేట్ అని ఎట్ట తెలుస్తుంది బ్రదర్ అని అంటే, ఇలా పైకి పెట్టి చూడండి, చూస్తే అలా తీగ లోపల నుంచి అలా కనపడాలి. గాంధీ గారి బొమ్మ అటు కనపడాలి, ఇటు కనపడాలి. స్తోత్రం. సో ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో గుర్తుపెట్టుకోవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. సో అట్లాగే అపోస్తుల బోధ మనకు అర్థమైందనుకో, ఒరిజినాలిటీ మనకు వచ్చేసింది అనుకోండి, డూప్లికేట్లు ఎన్ని వచ్చినా దాన్ని మనం పెద్దగా కేర్ చేయం. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఒరిజినల్ ఉంది కనుక డూప్లికేట్ వైపుకి మనం ఫోకస్ పెట్టలేము. అందుకే ఈరోజు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకు మీరు పోరాడండి అంటున్నాడు దైవజనుడు. అసలే ఈ బోధ ఎవరు అప్పగించారు, ఈ బోధ ఎక్కడిది, ఒక్కసారి అప్పగించారంటున్నారు కదా, ఈ బోధ ఎక్కడిది అనే ఆలోచనతో మీరు వాక్యాన్ని వినగలిగితే, పరిశుద్ధ గ్రంథాన్ని కొంచెం మనం మనసు పెట్టి అధ్యయనం చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభు తను చెప్పిన మాటల గురించి ఇలా రాయబడి ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 16-17 వాక్యాల్ని మనం చదవగా వింటే అక్కడ ఇలా రాస్తూ ఉన్నారు ప్రభు. యోహాను సువార్త 7వ అధ్యాయం 16-17 వాక్యాలు మీరు చదివితే అక్కడ ఇలా రాయబడి, నా అంతటా నేను ఏమీ బోధించలేదు, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే, నా అంతట నేనేది బోధించలేదు. ఒక్కసారి అప్పగించినారు. ఎవరు అప్పగించారు? తండ్రి అయిన దేవుడు అప్పగించిన బోధది. నా అంతట నేనేమీ బోధించలేదు, నేను పంపిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. నేను బోధించే బోధ నాది కాదు, ఆయనదే, ఆయన చిత్తాన్ని నేను ప్రకటిస్తున్నాను. సో తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆ బోధ. అందుకే యేసయ్య కూడా మరొక అనుభవాలతో ఈ మాటలు చెప్తున్నాడు. ఈ భూమి మీద ఆయన చేసిన బోధల గురించి మాట్లాడుతూ ఇలా రాయబడి ఉంది. ప్రభు చెప్పిన మాటల గురించి చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని మనం చూస్తే, నేను మీకు ఏ ఏ సంగతులని ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటినే గైకొని బోధించండి అని వారికి ఆజ్ఞాపించండి. తండ్రి అయిన దేవుడు ఇచ్చిన బోధ యేసుక్రీస్తు ప్రభు ప్రకటించాడు. ఆయన వెళుతూ వెళుతూ శిష్యులతో మాట్లాడుతున్న మాట, నేను ఏ ఏ సంగతులు మీకు బోధించానో వాటినే మీరు బోధించండి. సో తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇచ్చిన బోధ, యేసుక్రీస్తు ప్రభు అపోస్తులకి ఇచ్చిన బోధ, ఆ అపోస్తులు వెళుతూ వెళుతూ మనకు అప్పగించిన ఆ బోధని, ఆ బోధ కొరకే మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుంది. సో తప్పకుండా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. మోషే కాలంలో ఈ బోధ లేదు. మోషే కాలంలో ధర్మశాస్త్రం ఉంది. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడి నిబంధన పలకల మీద ధర్మశాస్త్రాన్ని రాసిచ్చాడు.
ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు నడుస్తూ వచ్చారు. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి ఏదైతే ఉద్దేశించాడో అది ప్రజలకి ప్రకటించాడు. ఆయన బోధించిన బోధలు ఎట్లా ఉన్నాయో తెలుసా? ఆశ్చర్యకరంగా ఆయన బోధించారట, ఉపమాన రీతిగా ఆయన బోధించారట, అధికారంతో ఆయన బోధించారట. ఆయన బోధించినట్లు ఎవ్వరు కూడా బోధించలేదు. ఆయన మించిన బోధకుడు లేడని చాలా చక్కని మాటలు ప్రభుని గురించి రాయబడుతూ వచ్చాయి. ఏ విధము చేతనైనా ప్రభు ఏ ఏ సంగతులు మనకి ఆజ్ఞాపించి బోధించాడో ఆ బోధ కొరకే మనం ప్రయాసపడదాం, ఆ బోధలోనే నిలబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి ఆ బోధనిస్తే ఆ బోధ శిష్యులకి ఇచ్చాడు. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటిని బోధించండి. ఇప్పుడు శిష్యులు వారు సువార్త ప్రకటించి బోధ చేసి మనకి ఇలా చెప్తున్నారు. చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వాక్య భాగాన్ని చూస్తే అపోస్తలుల బోధ అనే మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అపోస్తలుల బోధ, మీరు అపోస్తలుల బోధ యందు ఎడతెగగా నిలిచి ఉండండి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి అప్పగించిన యేసు ప్రభు వెళుతూ వెళుతూ శిష్యులకి ఇచ్చి వెళ్ళారు. అదే బోధ అపోస్తలులు 12 మంది బోధించిన బోధే సంఘానికి పెంతెకోస్తు పండగ దినమున సంఘం ప్రారంభించబడింది. ఆ సంఘము దైవజనుడు పేతురు బోధిస్తే అద్భుతమైన మార్పు ప్రజలు చెంది ప్రభు వైపుకు తిరిగారు. అది అపోస్తలుల బోధ. ఇప్పుడు ఒక్కసారి అప్పగించబడిన బోధ అంటే అపోస్తలుల బోధ. ఈ బోధ కోసమే మీరు ప్రయాసపడాలి, ఈ బోధ కోసమే మీరు పోరాడండి. రాజీ పడొద్దు, బోధ విషయాల్లో అస్సలు రాజీ పడొద్దు. ఒక్కసారి నేను అప్పగించాను. ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే 12 మంది అపోస్తలులు ఒకే బోధను బోధించారు. వాళ్ళు ఉన్నవాళ్ళు 12 మంది, ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ బోధించలేదు. ఉన్న 12 మంది ఒకే బోధ, ఒకే ఉపదేశం, ఒకే క్రమం. బోధలో ఎక్కడ మార్పు లేదు వాళ్ళని. ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే 12 మంది అపోస్తలులు ఉంటే 120 మంది బోధలు వచ్చేసినాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక్కొక్కరు ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఒకరు ఒక విధంగా అంటున్నారు. మనిషిని బట్టి బోధ మారిపోతూ ఉంది. సో ఒక్కసారి అప్పగించబడిన అదే బోధలో మనం నిలిచి ఉండాలి. ఆ బోధ కొరకే మనం ప్రయాసపడాలి. యోధా యొక్క హృదయ ఆవేదన అంతా అదే. సో వాళ్ళు ఎలా ఉంటారో అన్ని విషయాలు కూడా ఈ పత్రికలో మనం తర్వాత నేర్చుకుంటూ ఉంటాం. కనుక ఆ బోధలో మనం నిలబడదాం, స్థిరపడదాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యవసాయం చేస్తున్న రైతుల్ని మనం గమనిస్తే పొలంలోకి వెళ్ళి వాళ్ళు వేసింది విత్తనాలే. వరి విత్తనాలు నాటారు, తీసుకొచ్చి పొలంలో చక్కగా ఒక్కొక్కటి నాట్లు వేశారు. ఎదుగుతూ ఉంది, ఆ పొలం ఎదుగుతూ ఉంది. కరెక్ట్గా పంట చేతికొచ్చే సమయానికి ఈ పంట ఎదుగుతూ ఉంది, వరి చక్కగా ఎదుగుతూ ఉంది. చేలో ఆ మొక్క నాటిన ఆ వరి చక్కగా ఎదుగుతూ ఉంటుంటే దాని ప్రక్కన యజమానుడు లేకపోతే ఆ వ్యవసాయం చేసే రైతు వాస్తవంగా కలుపు మొక్కలు పాతలేదు. వినాలి మీరు జాగ్రత్తగా. వాస్తవంగా కలుపు మొక్కలు అయితే ఆయన ఏం పాతలేదు, పాతింది నాటింది వరి విత్తనమే. సో ఆటోమేటిక్గా కలుపు మొక్కలు వచ్చేసినాయి. ఇప్పుడు వరిజనాలు నాటింది వరి విత్తనం, దాని ప్రక్కన వచ్చింది కలుపు మొక్క. వరి విత్తనంతో పాటు కలుపు మొక్క కూడా మొలవనిస్తే ఏమవుతుంది పంట? మాట్లాడరేంటి భక్తులు? తీసేయాలి, ఆ కలుపు మొక్కలు తీసేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా కలుపు మొక్క తీసేస్తేనే ఆ వరి చక్కగా పండుతుంది, దానికి వేసిన ఎరువు మందు మంచిగా పనిచేస్తుంది,
వ్యవసాయాన్ని చేస్తున్న రైతుకి చక్కని ఫలం ఇస్తుంది. అలాగే ఒక్కసారి అప్పగించబడిన ఈ బోధతో పాటు అనేక రకరకాల బోధలు వచ్చేసినాయి. పుట్టగొడుగుల్లాగా ఎన్ని బోధలు పుట్టుకొచ్చినాయంటే అన్ని బోధలు తీసుకొచ్చారు చాలామంది. అయితే మనం గుర్తించగలగాలి, ఆ కలుపు మొక్కల్ని మనమే తీసేయాలి. గుర్తించగలిగితే జాగ్రత్త పడగటానికి అవకాశం ఉంది. యేసయ్యే చెప్పాడు, నా నామం పేరటనే వస్తారు వాళ్ళు కూడా. నానా రకాల బోధలు చాలా వస్తాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు ముందుగానే ఏర్పాట్లో ఉన్న వాళ్ళని సహితం కూడా మోసం చేస్తారని చెప్పాడు. అందుకొరకే ఈరోజు ఈ ఉపదేశ క్రమంలోనే మనం అంతము వరకు నిలబడి స్థిరపడుదుముగాక. పరిశుద్ధాత్ముడు సమస్తము తేటగా బోధిస్తాడని చెప్పాడు. నిన్ను గురించి, నీ బోధ గురించి జాగ్రత్త పడమని దేవుని వాక్యం చెప్తానే ఉంది. ఇప్పుడు ఉన్న గ్లాస్ పాలు అవి అన్నీ మంచిగానే ఉన్నాయి పాలు. సో అందులో కొంచెం చిన్న విషం, చిన్న డ్రాప్, సెంస కూడా అవసరం లేదు, స్పూన్లో ఒక్క చుక్క అలాగా పాల్లో మనం ఇది మజ్జిగ తయారు చేసేటప్పుడు చిన్న తోడు వేస్తాం కదా, అట్లా చిన్న డ్రాప్ వేస్తే విషం మొత్తం అంతా విషం అయిపోతూ ఉంటుంది. పులిపిండి కొంచెమే మొద్దంతా చెడగొడుతుంది. అందుకే అపోస్తుల బోధ మనం కరెక్ట్గా నేర్చుకోవాలి, వినాలి, దాన్ని అనుసరించాలి. దేవుని కృపలో నిలబడి స్థిరంగా ఉండుముగాక. బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు చెప్తాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వాక్యాలు చదవగా విందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై. ఏ చెవులు? హలో, ఏ చెవులు? దురద చెవులు. చెవులకు కూడా దురద ఉంది. దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశ అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, దురాశలకు అనుకూలమైన బోధకుల్ని పోగు చేసుకుని సత్యమునకు చెవినియక, సత్యానికి చెవినివ్వరు వాళ్ళు. కల్పనా కథల వైపు తిరుగు కాలం ఆల్రెడీ వచ్చేసే ఉన్నది. పౌలు చెప్పినాడు. జనులు హితబోధ అని ఫుట్నోట్లో ఆరోగ్యకరమైన బోధ, శ్రేష్టమైన బోధ, ఈ బోధలకి ప్రజలు చెవినొగ్గరట. కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చింది. తమ కోసం బోధకుల్ని వాళ్ళే రెడీ చేసుకుంటారట. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు హెచ్చరించాడు. అసలు ఎన్ని రకాల బోధలు ఉన్నాయో జస్ట్ ఇంట్రడక్షన్లో మీకు కొన్ని మాటలు చెప్తాను. అసలు ఎన్ని రకరకాల బోధలు ఎలా ఉన్నాయో కొన్ని మాటలు మీకు ఇంట్రడక్షన్లో జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒక్క రిఫరెన్స్లో అన్ని మ్యాక్సిమం కవర్ అయ్యేటట్లుగా చూస్తాను. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వాక్యాలు చదవగా విందాం. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వాక్యాలు చదవగా. మా బోధ కపటమైనది కాదు. ఏ కపటమైన బోధ? అపవిత్రమైనది కాదు. బి అపవిత్రమైన బోధ. మోసయుక్తమైనది కాదు. సి మోసయుక్తమైన బోధ. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని మనుషుల్ని సంతోషపెట్టే బోధ. ఈ హృదయములను పరీక్షించు యేసయ్యను దేవుణ్ణి మహిమపరిచే బోధ. చాలు. అక్కడ మీరు ఆ 3-4 వాక్య భాగాల్ని మీరు గమనిస్తే ఇంచుమించు 5 రకాల బోధలు అక్కడ మనకు కనపడుతున్నాయి. ఏ కపటమైన బోధ, బి అపవిత్రమైన బోధ, సి మోసకరమైన బోధ, డి మనుషుల్ని సంతోషపెట్టే బోధ, ఆఖరిది ఈ దేవుణ్ణి సంతోషపెట్టే బోధ. ఇన్ని రకాల బోధలు ఉండగా
మనం తీసుకోవాల్సింది దేవుణ్ణి సంతోషపెట్టే బోధే ఉండాలి. బోధలో కపటంతో బోధించే వాళ్ళు ఉన్నారు. ఆ బోధ మనకి అంగీకరించకూడదు. అపవిత్రమైన బోధలు ఉన్నాయి, మోసపరిచే బోధలు ఉన్నాయి, మనుషుల్ని సంతోషపెట్టే బోధలు ఉన్నాయి. ఇవి కాదు. దేవుణ్ణి సంతోషపెట్టే, ఒక్కసారి అప్పగించబడే ఆ అపోస్తల బోధ కొరకే మనం ప్రయాసపడాలి, పోరాడాలి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆ దిశగా నడిపించునుగాక. హుషారుగా ఆమెను చెప్తారా? ఒక ఆయన వచ్చి అంటాడు, ప్రార్థన చేయవలసిన పని ఏం లేదండి, అసలే సంఘంలో చేసే ప్రార్థనే 5 minutes ఉంటుంది. మీరు 2.5 గంటల ఆరాధనలో సండే వర్షిప్ 2.5 hours కదండి, 6 to 8:30. ఇందులో మనకు ప్రార్థన సమయం ఎంత? పాటలకి 45 minutes, ఆరాధన 15 minutes. ప్రార్థన సమయం ఎంత? అక్క మోకరించి ప్రార్థన చేద్దాం అంటది, ఎంతసేపు? 5 minutes. ఈ 5 నిమిషాల ప్రార్థన గురించి ఆయన వచ్చి అంటాడు, ఇదిగో ప్రార్థన చేసుకోవాల్సిన పనే లేదు, యేసు ప్రభు మన కొరకు ఆల్రెడీ చేసేసాడు ప్రార్థన. వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మయ్య ప్రార్థన చేయక్కర్లేదంట. ప్రజల్ని ఎట్లా పడితే అటు తీసుకెళ్ళిపోతుంది సమాజం. ప్రభువే చెప్పాడు, ప్రార్థనలో ఎడతెగగా ఉండండి అన్నాడు ఆయన. మాదిరి చూపించి వెళ్ళాడు ఆయన. కాబట్టి ఏది పడితే అది నమ్మేయకూడదు. ఇంకా బైబిల్లో ఏమని చెప్పారంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలోకి రండి. సో ఇదంతా ఇంట్రడక్షనే, మీకు ఒక్కొక్కటి రిఫరెన్స్ ఆధారాలతో మీకు చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వస్తే 13వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. అక్కడ ఇలా చెప్పబడి ఉంది, నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకుడి. చాలు. నానా విధములైన అన్య బోధల వాళ్ళు ఉన్నాయి, వాటి వైపుకు మీరు త్రెప్పబడవద్దు అంటున్నాడు. అందుకొరకే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇంకొక రిఫరెన్స్ కూడా ఇస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. గలతీ పత్రిక 1:8. మేము మీకు ప్రకటించిన సువార్త కాక, మేము మీకు ప్రకటించే సువార్త కాకుండా మరి యొక్క సువార్తను మేమేమైనాను పరలోకం నుండి ఒకేళ పరలోకంలోంచి ఒక దేవదూత వచ్చి మీకు ప్రకటించిన ఎడల మీకు ప్రకటించినా కూడా మీరు నమ్మొద్దు. పౌలు గారు ఏమన్నారు తెలుసా? మేము ప్రకటించే సువార్త కాకుండా, మేము ప్రకటించే బోధ కాకుండా పరలోకం నుంచే నేరుగా గాబ్రియేల్ దూత, మికాయేల్ దూత, లూసిఫరో వచ్చి మీ దగ్గర బోధ చేస్తుంటే అది కూడా మీరు నమ్మొద్దు. ఇలా మాట్లాడుకుందాం. బాబు గారు, పరలోకం నుంచి మీ దగ్గరికి దేవదూత వస్తే నమ్మరా? కాలేబు గారు, రాజ్ కుమార్ బ్రదర్, పరలోకం నుంచి వచ్చింది సియోను రాజు. అయ్యి బాబు, రాత్రే ప్రత్యక్షమైందండి నాకు. పరలోకం నుంచి వచ్చినప్పుడు ఎవరైనా బెండ్ అయిపోతారు, ఇలాగా తిప్పబడతారు. రాత్రే మాట్లాడిందండి దేవదూత. పరలోకం నుంచి వచ్చినా కూడా ఆ బోధను మీరు నమ్మొద్దు అన్నాడు. అంటే మేము చెప్పిన బోధ తప్ప వేరే బోధ, మీరు అన్య బోధల వైపు త్రిప్పబడొద్దు. ఒకవేళ ఆ బోధ మీరు వింటే అక్కడ చెప్తున్నాడు శాపగ్రస్తుడు అన్నాడు అక్కడ. సో పౌలు పత్రికల్లో, ప్రతి పత్రికలో ఈ బోధల గురించి చాలా చెప్పుకుంటూ వచ్చాడు. అందుకొరకు కొంతమందికి తెలిసిన వాళ్ళైతే ఈజీగా అర్థం చేసుకుంటారు, తెలియని వాళ్ళకి ఏంటి ఇది కొత్తగా ఉంది అనుకుంటారు. అందుకే ఒక్కసారే అప్పగించబడిన ఆది అపోస్తలుల బోధ, ఆ బోధలోనే మనం నిలిచి ఉందాం, రాకడ వరకు నిలబడదాం. ఎట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. సో ఇంకొక 2 రిఫరెన్స్లు ఉన్నాయి ఈ ఇంట్రడక్షన్లో. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం కూడా చదివితే,
మత్తయి సువార్త 7:15 చూస్తే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తల గురించి మీరే జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మం వేసుకుంటారు. వాళ్ళు లోపల వారు క్రూరమైన వారు మాత్రం లోపల క్రూరమైన తోడేళ్ళ వలె ఉంటారు. వారి ఫలముల వలన మీరు వారు ఫలాన్ని బట్టి మీరు గుర్తించవచ్చు వాళ్ళని అని అంటున్నాడు. బైబిల్ చెప్తుంది అబద్ధ ప్రవక్త, యేసయ్య చెప్పాడు ఈ మాట, మీరు జాగ్రత్త పడండి అన్నాడు. వాళ్ళు ఎలా గుర్తుపెట్టవచ్చు అంటే వారి ఫలములను బట్టి అన్నాడు. ఇంకొక రిఫరెన్స్ కూడా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు. 1 యోహాను పత్రిక 4:1. ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. బయలుదేరేసారు, ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక, మీరు ఏది పడితే అది నమ్మొద్దు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు, మీరే పరిశీలించండి. వివేచన కృప దేవుడు మీకు ఇచ్చాడు కనుక ఎవరైనా పాస్టర్ అండి వచ్చారు కదండి కూర్చోండి ప్రార్థన చేసి వెళ్ళండి అట్ట కాదు. ఎంతోమంది వస్తున్నారు, నా నామం పేరటనే వస్తారు, ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి అని అందుకే ప్రభు తన మాటల సారాంశాన్ని తెలియజేస్తున్నాడు. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఆ అన్య బోధలు, అబద్ధ బోధలు కొన్ని ఉన్నాయి. సో నేను మీకు చెప్తాను, యెహోవా సాక్షులు ఇది చాలా డేంజర్. కావలి కోట అనే ఒక పుస్తకం తీసుకొచ్చి మీరు మ్యాగజిన్ అని మీ చేతికి ఇంటింట వచ్చి ఆ పత్రికలు వాళ్ళు పంచుతూ ఉంటారు. వాళ్ళు చెప్పే బాధ ఏమిటంటే యెహోవాయే తండ్రి అయిన దేవుడే, యేసుక్రీస్తుతో మనకు పని లేదని యెహోవా సాక్షులు అని పెట్టి అటువైపు కొంతమందిని త్రిప్పేశారు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ బ్రెనహాం బోధలు. బ్రెనహామే యేసు ప్రభుతో వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు. బ్రెనహాం వర్తమానాలని ఒక పుస్తకం ఉంటుంది వాళ్ళ దగ్గర, అదే చెప్తారు. బైబిల్ కూడా పట్టుకెళ్ళరు సంఘానికి. మన అమలాపురంలో కూడా వచ్చేసిన ఈ బోధలు. ఒకప్పుడు అది పెంతెకోస్తు చర్చి, వాళ్ళ నాన్నగారు టీచర్గా పనిచేశారు. కొడుకులు వచ్చిన తర్వాత అంతే, తండ్రి సేవ అయిపోయింది, కొడుకులు వచ్చిన తర్వాత దాన్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చేశారు. బ్రెనహాం బోధలు, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత సబ్బాతు ఆరాధికులు, అంటే ఆదివారం ఆరాధన కాదు శనివారమే ఆరాధన అని చెప్పే బోధకులు వచ్చారు. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా పరలోకపు తల్లి, ఇదొక బోధ, దేవుడికి స్తోత్రం. ఇంకొక ఆయనేమో పరలోకపు తండ్రి అంటాడు. అందుకే నానా బోధలు వస్తాయి, మీరు త్రిప్పబడొద్దు. ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకే మీరు ప్రయాసపడండి, పోరాడండి. యేసు నామములో మీ మీద దేవుడు కృపను చూపును గాక. జాషువా మెస్సియా అనే ఒక బోధ, రకరకాల బోధలు చాలా వచ్చేసినాయి. అందుకే ఒరిజినల్ ఒక్క బోధ, అన్ని బోధలు అవసరం లేదు. మనం ఒక్క బోధ, అపోస్తులు ఏం చెప్పారో అదే. అది తండ్రిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి అప్పగించాడు. అది శిష్యులకి ఇచ్చి వెళ్ళారు ప్రభు. శిష్యులు వెళుతూ మనకి బోధించి వెళ్ళారు. వాడు ఆ బోధలోనే కట్టబడదాం, ఆ బోధలోనే స్థిరపడదాం. యేసునాథుడు మీకు కృపను అనుగ్రహించునుగాక. స్వస్థతలు లేవు అని చెప్పేవాళ్ళు కొందరు. స్వస్థతలు లేకపోతే అసలు ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలు ఎన్ని గొప్పవండి, మన కన్నులతో చూస్తున్నాం కదా. స్వస్థతలు ఉన్నాయి, రకరకాల బాధలు వచ్చేసినాయి. మీరు చాలా యాక్టివ్గా ఎలెక్టివ్గా చక్కగా ధైర్యంగా మీరుండి దేవునిలో ఒక్క బోధ దేవుడు మనకిచ్చిన ఆ బోధలోనే నిలబడదాం, స్థిరపడదాం. యేసు నామములో అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. రైట్, ఇంకా చాలా బోధలు ఉన్నాయి.
బిలాము బోధ, నికోలస్ బోధ చాలా ఉన్నాయి. వాటన్ని చెప్పే టైం లేదు కనుక అవసరమైనవి మీకు అపోస్తుల బోధ గురించి చెప్తాను ఈరోజు. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న, అపోస్తుల బోధ ఏది? ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్లో రకరకాల బోధల గురించి విన్నాం. అసలు ఒరిజినాలిటీ అపోస్తుల బోధ అంటే ఏంటి, ఏది అది? ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కోసం మీరు పోరాడని అన్నాడు కదా. అపోస్తుల బోధ అంటే ఏంటి, ఎలా ఉంటుంది ఆ బోధ, ఎలా గుర్తించవచ్చు మనం? అపోస్తుల బోధ అంటే ఏది అంటే, అపోస్తుల బోధ ఏడు ప్రాముఖ్యమైన విషయాల మీద ఆధారపడి ఉంది. అపోస్తుల బోధ ఏదో ఒక్కొక్క విషయాన్ని మీకు చెప్తాను, చదవండి. మొదటి మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 38వ అధ్యాయం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది. చాలు. అపోస్తులు బోధించిన బోధ ఏది అంటే, ఫస్ట్ వన్, మారు మనస్సును గురించి ప్రకటించడం. మారు మనస్సు. సో అపోస్తులు చెప్పిన బోధ, ఫస్ట్ థింగ్, ఒక బిల్డింగ్ పైకి ఎక్కాలంటే స్టెప్ ఉంటాయి, మెట్లు ఉంటాయి. అలాగే మనం పరలోకం చేరుకోవాలంటే అపోస్తులు ఇచ్చిన ఒక బోధ ఉంది. ఆ బోధలోనే ఉంటేనే అక్కడికి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది. సో అది ఏదో మనకి తెలుసుకోవాలంటే ఫస్ట్ అపోస్తులు ఏమని బోధించారు, వాళ్ళ బోధ ఏంటి అని అంటే, మారు మనసు గురించి వాళ్ళు బోధించారు. మారు మనసు ఒక వ్యక్తి ఖచ్చితంగా పొందగలిగితే దేవుని రాజ్యంలో చేరుకోవటానికి మనస్సు మార్చుకుంటే ఉన్నతమైన కృపలో స్థిరపడతాం. అపోస్తులు బోధించిన బోధ మారు మనసు గురించి ప్రకటించారు వారు. ఆలోచిద్దాం, అపోస్తులు ఒక్కరే చెప్పారా? యేసు ప్రభు కూడా చెప్పాడా ఈ బోధ అంటే, యేసు ప్రభు కూడా చెప్పిన బోధే వాళ్ళు చేసింది. యేసయ్య ఏం చెప్పారు? యేసయ్య మారు మనసును గురించి ప్రకటిస్తూ, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి అన్నాడు ఆయన. ప్రభు చెప్పాడు ఆ మాట. అదే మాట శిష్యులు పేతురు ప్రారంభిస్తూ, మారు మనసు పొందండి, ఆ ఒక్క మాటలో అనేకులు ప్రభు వైపుకు త్రిప్పబడ్డారు. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్పాడు? ఇదిగో సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించగలిగిన వారు ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తూ, మారు మనసు పొందండి, లేకపోతే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి అన్నాడు. అపోస్తులు అదే ప్రకటించారు, యేసు ప్రభు అదే చెప్పాడు. ఇంకా బైబిల్ చెప్తుంది, అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు ఆజ్ఞాపించాడు అని. సో మారు మనసును గురించి ప్రకటించబడే బోధ అది అపోస్తుల బోధ. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనస్సు మార్చుకో అని చెప్పిన బోధ అది అపోస్తులుకి దేవుడిచ్చిన బోధ అది. అందుకే ప్రతి వారమే కావచ్చు, ప్రతి సబ్జెక్టులో కానీ ఏదో ఒక మాట ఉంటుంది. ఈ 7 మాటల్లో అపోస్తులకి అప్పగించిన ఆ బోధ 7 పునాదు రాళ్ళ మీద కట్టబడింది. ఈ 7 మాటల్లో ఏదో ఒక్క మాట నిన్ను తాకుతుంది హృదయం. ఖచ్చితంగా మారు మనసుని గురించి ప్రకటించే బోధ అది అపోస్తుల బోధ. మనసు మార్చుకో. చూడండి, కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ఇది యేసయ్య ప్రకటించిన బోధ. నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-7 బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటించిన బోధ. ఇట్లాగా అపోస్తుల కార్యాలు 17:30 ఇలా అనేకమైన మాటలు మారు మనసు గురించి వారు ప్రకటిస్తూ వచ్చారు. కనుక దేవుడు ప్రతిసారి మనకి మారు మనసు గురించి బోధిస్తూ ఉన్నాడు. ఈ బోధలో మనం కట్టబడదు. ఇంకా ఈ మందిర ఆవరణలో కూర్చున్న వాళ్ళలో కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మనసు మారకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం.
సో తప్పకుండా మీ మనస్సు మారడు. ప్రభు చెప్పింది అది, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అన్నాడు ఆయన. ఇంకా నినేవే పట్టణానికి యోనా సువార్త ప్రకటిస్తూ, ఇదిగో 40 రోజుల్లో మీ మీదకి ఉగ్రత రాబోతుంది అని చెప్తే, ఆ ఒక్క మాట విన్న తర్వాత రాజు, పిల్లలు, కుటుంబం, భార్యాభర్తలు, జంతువులు అన్నీ కలిసి ఉపవాసం ఉండి బూడిదలో కూర్చుని వారు రాబోతున్న ఆ ఉగ్రత నుంచి తప్పించడం కొరకు మనసు మార్చుకున్నారంటండి వాళ్ళు. నినేవే పట్టణానికి సొదొమ పట్టణానికి తేడా అదే. సొదొమ పట్టణస్థులు బహుఘోరంగా జీవించారు, అగ్నికి ఆహుతి అయిపోయారు. కానీ నినేవే పట్టణస్థులు యోనా ప్రకటన విని మనస్సు మార్చుకోగలిగారు. ఈరోజు చాలామంది ఎన్నిసార్లైనా దేవుని దగ్గరికి వస్తారు, కానీ మనస్సు మాత్రం మారదు, కఠినంగా ఉంటుంది. సో అపోస్తుల బోధ ప్రారంభమే మారు మనసును గుర్చిన ఉపదేశం. యేసు నామములో అనేకుల హృదయాలు తెరవబడును గాక. మీరు అడగొచ్చు, నేను మారనండి, ఏమవుతుంది? చూడండి, లూకాసు వార్తలో ఈ మాటలు తెలియజేస్తూ వచ్చాడు ప్రభు. 13వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 13:5. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించెదరు. ఎంత కఠినంగా ఉందండి ఆ మాట. మనసు గీని మీరు మార్చుకోకపోతే నశించిపోయే పరిస్థితులు మీకు వస్తాయి. రాబోతున్న ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలి. బైబిల్ చెప్తుంది కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. మారు మనసుకు తగిన ఫలము అన్నాడు. అంటే మనం మారాము అనడానికి ఒక ఫలం మనలో కనబడాలి. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాము, చాలా కొందామని మీరు వెళ్ళినప్పుడు ఫ్రూట్ షాప్ దగ్గరికి వెళితే దానిమ్మ పళ్ళు ఒక కిలో ఇవ్వండి అన్నారు అనుకోండి, ఇచ్చే ముందే మీరు అడుగుతారు ఆ లోపల ఎలా ఉందో తెలియదు కదా, ఒక శాంపిల్ చూపించు. వాడు ముందే మన కళ్ళు ఎదుటే శాంపిల్ అలా ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు, ఇలా కోసి చూపిస్తూ ఉంటాడు. నారింజ లేకపోతే బత్తాయి, కమల ఏది కొన్నా సరే ఒక శాంపిల్ ఉంటుంది. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి మాట చెప్తాను, హల్లెలూయా చెప్పండి గట్టిగా. సో అది రామచంద్రపురం అన్నోళ్ళు వీధిలో, బట్టి శ్రేణి గారు వాళ్ళ వీధిలో ఒక ఆయన, ఈ మామూలుగా ఎన్నో వస్తూ ఉంటాయి కదా, ఇంటింటికి కూరగాయలు వస్తూ ఉంటాయి, అన్నీ వస్తుంటాయి. బెల్లం అమ్ముకునే ఆయన బెల్లం కుందులే అని అలా అమ్ముకుంటా వీధిలోకి వచ్చాడంట. ఒక ఆవిడ చూసి, ఈ అంత మంచి కాదు అన్నదంట. ఆయన చెవులో విన్నాడు ఆ మాట, దగ్గరికి వచ్చి కత్తి తీశాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆవిడ్ని నరకడానికి కోసం కాదు, బెల్లం కుందిని నరికి, ఇదిగో తిని చూసి అప్పుడు కొనమ్మా అన్నాడంట. అంతే, ఆవిడ తిని చూసి కొన్నది, వీధిలో వాళ్ళందరూ కొన్నారు, మొత్తం అంతా సేల్ అయిపోయింది. స్తోత్రం. శాంపిల్. సో నీలో కూడా నువ్వు మారావు అనడానికి ఆ ఫలం కనబడాలి. ఒకప్పుడు కోపిస్ట్గా ఉన్నావు అనుకో, ఇప్పుడు ఆ కోపం అంతా తగ్గిపోవాలి. ఒకప్పుడు పాపంలో ఉన్నావు అనుకో, అవన్నీ క్రియలు విడిచిపెట్టేసేయాలి. ఒకప్పుడు చీకట్లో ఉన్నావు అనుకో, వెలుగు వైపుకి త్రిప్పబడాలి. మారు మనసుకు వచ్చిన బోధ కావాలి. అలాగని ఇప్పుడు మారు మనసు అని ఒక సంఘం వచ్చేసింది. అక్కడికి వెళ్తే బకెట్లు కక్కాలంట, తూ అనాలంట, అప్పుడు పాపం అంతా పోద్దంట. ఇదేంట్రా నాయన? అలా కాదు, మనస్సుని మార్చుకోవడమే. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మార్పునిస్తుంది. మారు మనసు అంటే 3 ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు బైబిల్లో. 1 జక్కీలో వచ్చిన మారు మనసు ఏంటో తెలుసా? ఒకప్పుడు అన్యాయస్తుడు, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో ఇప్పుడు వచ్చిన మార్పు 4 అంతలు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. మారామనటానికి ఒక ఎగ్జాంపుల్ ఆయనలో.
బీదలకి ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తున్నాడు, ఎందుకంటే అంత అన్యాయంగా సంపాదించాడు. మార్పు అనేది జక్కీలో కనబడుతుంది. దిగిరా అంటే వెంటనే సంతోషంగా చేర్చుకున్నాడంట. సమరయ స్త్రీ మార్పు అంటే ఆమె అక్కడే ఆ రోజే కొండ విడిచిపెట్టేసింది. ఇక మరలా పాపం అనే కొండ దగ్గరికి వెళ్ళలేదు ఆమె. ఊరిలోకి వెళ్ళి చెప్తే ఊరు మారిపోవడానికి ఆమె జీవితమే కదండి ఒక ఎగ్జాంపుల్. పౌలు పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడు, పాపుల్లో ప్రధాన పాపి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, జీవించువాడిని నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎంత మార్పు వచ్చేసింది. దేవుడు ఇటువంటి కృపలో మనల్ని స్థిరపరచునుగాక. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్తారా? సో ఖచ్చితంగా మార్పు అనేది మనలో రావాలి. చాలామందికి మార్పు అనేది చూడలేకపోతున్నాం. మార్పునే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అది అపోస్తుల బోధ. ఒకప్పుడు సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి, స్మోక్ చేయటం, డ్రింక్ చేయటం, రకరకాల హ్యాబిట్స్లో ఎడిట్ అయిపోయి ఉంటారు. సో ప్రభువులోకి వచ్చిన తర్వాత వాటిని విడిచిపెట్టాలి. ప్రభు అదే చెప్పాడు, నువ్వు గుంజులు తీయవలసిన పని లేదు, కొబ్బరిగా ఏం చేయాలి, నువ్వు చేయవలసింది ఏంటంటే నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వ అని చెప్పాడు, అంతే. విచిత్రం ఏంటంటే క్రైస్తవులు కూడా తలకాయ ఏమంటారంటే గుండు చేసుకుంటున్నారు. మొన్న ఒక ఆవిడ అంటుంది, ఏమ్మ ఎక్కడికి వెళ్ళావు? చేయించుకుంటే చాలామంది మగవాళ్ళు గుండు చేయించుకుంటారు. ఈవిడ ఆడావిడ మొత్తం వెళ్తే జీరో అకౌంట్ అయిపోయింది పైన. నేను వెళ్ళి చూసాను, అమ్మ ఎక్కడికి వెళ్ళా? పాస్టర్ గారండి మన కొండకే వెళ్ళానని అంటుంది. మన కొండకి వెళ్ళావా? మన కొండ ఎక్కడదమ్మా? మాకు ఎక్కడ కొండలు లేవు ఇక్కడ. అదేనండి ఏసుపోకొండకి వెళ్ళావా? ఎందుకు వెళ్ళావమ్మా? పాస్టర్ గారండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తానని మొక్కున్నా. సార్లేమ్మ బంగారు తల్లే, నువ్వు చేయడమే ఒక పాపం అయితే మళ్ళీ మమ్మల్ని కూడా తీసుకెళ్తావు నువ్వు. మార్పు ఉండదండి కొంతమందికి. దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే మనస్సు మరి నీ తల వెంట్రుకలు ఏం చేసుకుంటారు ఆయన? హృదయంలో మార్పు రావాలంతే. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ విధంగా పరివర్తన చెందాలి. దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైన మార్పు రావాలి మనలోకి. యేసు నామములో అలాగ మిమ్మల్ని ప్రభు స్థిరపరచునుగాక. సో త్వరగా నేను వెళ్ళిపోతాను, ముందుకు వెళ్ళాలి. మీరు అడగవచ్చు, మారు మనసు లేకపోతే ఖచ్చితంగా నశించిపోతాం. ఇంకా మారు మనసు లేకపోతే ఇందులో ఇంకొక రిఫరెన్స్ ఇస్తాను. రోమాపత్రికలో 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుంటే, మారు మనసు నువ్వు గిని పొందకపోతే నీకు నీవే ఉగ్రతకు పాలవుతావట. రోమపత్రిక 2వ అధ్యాయం 3-4 వాక్యాలు చూస్తే, మనుష్యుడా నీవు దేవుని తీర్పుని తప్పించుకుంటావా? దేవుని అనుగ్రహము మారు మనసు దేవుని అనుగ్రహం 4వ వచనంలో, దేవుని అనుగ్రహం మారు మనసు పొందటానికి నిన్ను ప్రేరేపించుచున్నది గనుక ఎరుగక నువ్వు ఖచ్చితంగా ఆ అనుగ్రహానికి పాత్రుడు కావాలి, లేకపోతే ఉగ్రత తప్పించుకోలేవు. అందుకే ఎందుకు మారుతుంది సమాజం అంటే, ప్రభు ద్వారా ఆయన చేసిన కార్యాలు ఆయన ఆల్రెడీ చూపించాడు. ఆయన నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు అన్నాడు. ఆయన సమాజానికి చూపించాడు. ఆయన జీవితమే ఒక మంచి మోడల్. యేసు ప్రభుని మనం ఎందుకు నమ్మాలంటే ఆయనలో ఉన్న గొప్పతనమే అది. నాలో పాపం ఉందని మీలో ఎవరు చెప్పగలరు? ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన నడక, ఆయన పడక, ప్రవర్తన, జీవితమే టోటల్గా పరిశుద్ధమైన మార్గాన్ని చూపించి వెళ్ళాడు ఆయన. కాబట్టి మన దేవుడు అనడానికి, ఆయనకి దండం పెట్టడానికి ఆయనలో ఉన్న క్వాలిటీ అస్సలు చిన్న పాపం కూడా ఆయనలో కనిపించదు. అందుకొరకే ఆయన దేవుడిగా మనం అంగీకరించి మనసు మార్చుకోవాలి. ఓకే, 2వ మాటలోకి వెళ్దాం. అపోస్తుల బోధ ఎలా ఉంటుంది? 1, మారు మనసును గుర్చిన బోధ. 2,
అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38 2వ మాటలో చూస్తే బాప్తిస్మము అన్నాడు. రెండవది బాప్తిస్మము. అపోస్తుల కార్యాలు 2:38లో బాప్తిస్మము. సో ఈ బోధ ఉండాలి సంఘంలో. ఖచ్చితంగా బాప్తిస్మానికి వచ్చిన బోధ ప్రకటించబడాలి. అందుకే ఖచ్చితంగా బాప్తిస్మానికి వచ్చిన బోధ ప్రకటించబడుతూ ఉంటుంది. బాప్తిస్మాను గురించి చెప్పే బోధ అది అపోస్తుల బోధ. ఖచ్చితంగా నో డౌట్, నువ్వు అసలు సందేహించవలసిన పని లేదు. బాప్తిస్మాను గురించి ప్రకటించబడుతుంటే అది అపోస్తుల బోధ, ఒరిజినాలిటీ. ప్రభు కూడా చెప్పాడు, సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని. ఆయన బోధిస్తూ బాప్తిస్మాను గురించి చాలా వివరంగా ఆయన చెప్పాడు. యేసయ్య చెప్పిన మాటను మనం చూస్తే, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మలేని వానికి శిక్ష అని మార్కు 16:16లో చెప్పాడు ఆయన. నమ్మలేని వానికి శిక్ష. అందుకే బాప్తిస్మాను గురించిన బోధ ఖచ్చితంగా సంఘంలో ఉండాలి. దేవుడి దయ వల్ల ప్రతి నెల బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రతి నెలలో బాప్తిస్మాల కార్యక్రమం జరుగుతుంది. ఏదో ఈస్టర్కో, గుడ్ ఫ్రైడేకో, క్రిస్మస్ పండగకో, ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి నెలలో బాప్తిస్మాల కార్యక్రమం జరుగుతుంది. ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా రక్షించబడిన వాళ్ళ సంఖ్య ఉంది. త్వరగా ఆగస్టు 15కి వాళ్ళకి నిజమైన స్వాతంత్రం వచ్చునుగాక, రక్షణ కాపాడుకునే కృపదేవుడు వాళ్ళకి అనుగ్రహించునుగాక. సో బాప్తిస్మాను గురించిన బోధ ఖచ్చితంగా ప్రకటించబడాలి. లేఖనాలు చూద్దాం ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం చూస్తే, అసలు బాప్తిస్మం అనేది చాలామంది ఏమనుకుంటారంటే, మతంలోకి దిగిపోయావా నువ్వు కూడా అని. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు, నువ్వు కూడా కనపడుతున్నావు గుళ్ళో, ఎప్పుడు తీసుకున్నావేంటి మతం అడుగుతూ ఉంటారు. బాప్తిస్మం అనేది మతం కాదు. బాప్తిస్మం గురించి ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక 7:30 తమ విషయమైన దేవుని అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించిరి. అసలు బాప్తిస్మం అంటే ఇక్కడ నిర్వచనం చెప్తూ దేవుని సంకల్పము నిరాకరిస్తున్నారంటే చాలామంది. నేను అప్పుడే కాదులేండి, అప్పుడే తీసుకుంటాను పాస్టర్ గారు, అప్పుడే కాదు. నేను అంటాను, దేవుని సంకల్పాన్ని మనం తృణీకరించకూడదండి. బాప్తిస్మానికి సంవత్సరాల తరబడి భక్తి చేయకూడదు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం అంటే 3 విధాలుగా చెప్తాను. ఇందులో ABC అని 3 మాటలు చెప్తాను. అసలు బాప్తిస్మం అంటే ఏంటి? కొంతమందికి పెళ్ళికి తీసుకుంటూ ఉంటారు బాప్తిస్మం. క్రిస్టియన్ మ్యారేజ్, అమ్మాయి క్రిస్టియన్ అయి ఉన్నది, అబ్బాయి ఇప్పుడు క్రిస్టియన్ పెళ్ళి జరగాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. పెళ్ళి కొరకు తీసుకునే బాప్తిస్మాలు కొన్ని ఉన్నాయి. చిన్నప్పుడే ఇచ్చేస్తుంటారు కొంతమంది. అంటే నేను చిన్నప్పుడే తీసేసుకున్నానండి, అది కాదు. బాప్తిస్మం అంటే ఏంటి మనకి కనీసం తెలిసి ఉండాలి. ఇందులో 3 మాటలు మీకు చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 22:16. బాప్తిస్మం అంటే ఏంటి అంటే అక్కడ ఇలా రాస్తుంది, తడువు చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకో. బాప్తిస్మం అంటే పాపాలు కడిగి వేసుకోవటం, అంతే. నిర్వచనం అదే. మతంలో దిగిపోవటం అయితే పొరపాటును కూడా కాదు. క్రైస్తవ్యం మతమే కాదు. ఒకటే బాప్తిస్మం అంటే నిర్వచనం ఏమిటంటే పాపములు కడిగి వేసుకునటం. ఎట్లా? ఎవడు షర్ట్కి రంగు అంటుకుంటే కిరోసిన్ టర్పండ్ ఆయిల్తో క్లీన్ చేసుకుంటాం. బట్టలకి మురికి అంటుకుంటే సబ్బో సర్ఫ్ ఎక్సెల్లో వాడుతూ ఉంటాం. అలాగే మన ఆత్మకున్న కలంకం అనే పాపం పోవాలంటే పుట్టుకతోనే మనిషి పాపి.
2 రకాల పాపాలు మనిషిని ఏలుబడి చేస్తున్నాయి, జన్మ, కర్మ. ఈ పాపాల నుంచి విముక్తి కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది, సిలువలో ప్రాణం పెట్టింది, ప్రాణత్యాగం చేసింది. అందుకొరకు ఆయన నువ్వు నమ్మితే, ఆయన సంకల్పాన్ని నువ్వు నిరాకరించకుండా ఖచ్చితంగా నువ్వు బాప్తిసం తీసుకోవడం అంటే పాపాలు క్షమించబడటం. నీ పాపాలు క్షమించటానికి ఒక్కడే ప్రభు, ఒక్కడే, ఆయన ఒక్కడే క్షమించగలడు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు కనుక. పాపాలు క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. నీ జన్మ, కర్మ 2 పాపాల నుంచి విడుదల పొందాలని ప్రజలు ఎన్ని చేస్తున్నారు తెలుసా అండి? ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. ఒక్కసారి లోకం వైపు చూస్తే పాపం పోవడానికి ఎన్ని చేస్తున్నారంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ పాపం పరిహరించబడట్లేదు. పాపం పోవడానికి ఒక్కటే, రక్తం చిందించబడింది. యేసు ప్రభు రక్తంతో నువ్వు కడగబడితే నీ పాపాలు పరిహరించబడతాయి. కొంతమంది అడుగుతారు, యేసు రక్తం నా పాపాలు ఎలా కడుగుతుందండి? నేను వాళ్ళకి ఇచ్చే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్. మంచినీళ్ళు తాగుతున్నావు నువ్వు తాగకుండా అనుకుంటానండి, తాగుతున్నానండి. మంచినీళ్ళని దాహం ఎలా తీరుస్తుందో చెప్పు. మాటలు లేవు, దేవుడికి స్తోత్రం. ఒక వాటరే నీ దాహాన్ని తీరిస్తే, ఆ వాటర్ని సృష్టించిన సృష్టికర్త నీ పాపాలు క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ. నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రాణాన్ని త్యాగం చేసేసాడు ఆయన. నీ పాపాలు క్షమించబట్టమే బాప్తిసం. బి యోహాను సువార్త 3:5. బాప్తిసం అంటే ఏంటి? యోహాను 3:5. ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపడు అన్నాడు. అంటే తిరిగి జన్మించటం. బాప్తిసం అంటే ఏంటో తెలుసా? తిరిగి జన్మించటం, నూతన జన్మ. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలోకి వెళ్ళడు. అందుకే బాప్తిసం ఇచ్చినప్పుడు పాస్టర్ గారు చేసే క్రియ చూడండి. ఇలా ఉన్న మనిషిని ఇలా వెనక్కి ముంచడం యొక్క కాన్సెప్ట్ ఏంటో తెలుసా? పాతవి గతించును, సమస్తము నూతనమైను. ఎవరైనా క్రీస్తునందుంటే నూతన సృష్టి. పాత జీవితం పాతి పెట్టబడాలి, క్రొత్తగా జన్మించటం. అది బాప్తిసం యొక్క నిర్వచనం. పాతివన్నీ కూడా, పాతవంటే చాలా ఉంటాయి. పాతి మా పెద్ద పాస్టర్ గారు భలే చెప్తూ ఉంటాడు. ఆయన ఒక లారీ డ్రైవర్ మారు మనసు పొంది, నాకు బాప్తిసం కావాలండి పాస్టర్ గారు అని వచ్చాడంట. అడిగారంటే, బాబు నువ్వు లారీ డ్రైవర్ కదా, అప్పుడప్పుడు నువ్వు రకరకాల అలవాట్లతో ఉంటావు, నిజంగా మారానండి. అయితే నడు, నీటిలో తీసుకెళ్ళి ఆయన బాప్తిసం ఇద్దామని నీటిలో ముంచి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను నీకు బాప్తిసం ఇస్తాను అలా ముంచి అలా పైకి లేపినప్పటికీ అగ్గిపెట్టి సిగరెట్ పెట్టి జేబులోంచి ఇలా వచ్చినాయి అంట. లోపలే ఉన్నాయి. పాత జీవితం పాత పెట్టబడి క్రొత్తగా జన్మించిన అదే బాప్తిస్మ అనుభవాలు. సో మూడవది సి చూస్తే గలతీ 3:27. బాప్తిస్మ అంటే ఏంటి అని అంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తుని ధరించుకోవటం. క్రీస్తుని ధరించుకోవడం అదే గొప్ప బాప్తిస్మ అనుభవాలు. క్రీస్తు పోలిక, క్రీస్తు స్వారూప్యం. దేవుని బిడలుగా మారావు కనుక ఆయన లాంటి ప్రేమాగుణం, ఆయన లాంటి క్షమాగుణం నీలోకి రావాలి. క్రీస్తుని ధరించుకోవటం, క్రీస్తు లాంటి తత్వం, ఆయన లాంటి స్వభావం నీలోకి రావటం, అదే గొప్ప అనుభవం బాప్తిస్మ అనుభవం. బాప్తిస్మ అంటే మతం తీసుకోవటమో నీటిలో మునుగు రావటమో ఇది కాదు. బాప్తిస్మ అంటే ఒకటే అనుభవాలు చెప్తున్నాడు. పాపాలు క్షమించబడటం. యేసయ్య ఒక్కడే నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు. ఆయన రక్తం ద్వారా నా పాపాలు క్షమించబడతాయి. ఆ తర్వాత తిరిగి జన్మించడం, కొత్త జీవితం నీలోకి రావాలి. ఆ తర్వాత క్రీస్తు లాంటి జీవితం, క్రీస్తుని ధరించుకోవటం. ఇప్పుడు ఒక తెల్లని వస్త్రం ధరించుకోవడం అంటే అంత పరిశుద్ధత నీలోకి రావాలి అని.
క్రీస్తుని ధరించుకోవడం అంటే క్రీస్తు లాంటి ప్రేమతత్వం, క్రీస్తు లాంటి క్షమాగుణం, క్రీస్తు లాంటి దైవత్వం, ఈ అనుభవాలన్నీ నీలోకి రావాలి. పరిశుద్ధాత్ముడు మీలో క్రియ జరిగించునుగాక. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? బైబిల్లో రాత్రికి రాత్రి బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చెరసాల నాయకుడు ఎంతో టైం పట్టలేదు, వాళ్ళు సువార్త ప్రకటించారు. అయిలారా ఏం చేయాలంటే విశ్వాసం ఉంచి అంతే. ఆ రాత్రి ఇంటి వాళ్ళందరూ రక్షించబడ్డారు. పౌలు ఉన్నాడు, ప్రకటిస్తూ ఉంటుంటే లూదియా హృదయం తెరవబడింది, రక్షించబడింది. బైబిల్లో మంత్రి గారు ఉన్నారు, ఫిలిప్పు, ఇద్దరు కలిసి రథం మీద వెళతా ఉన్న సందర్భాలు చదువుతున్న వాక్యమానికి ఏం అర్థం కావట్లేదు. ఇదిగో నీళ్లు. బాప్తిస్మం ఇవ్వటానికి ఆటంకం ఏంటంటే వెంటనే ఇద్దరు నీటిలో దిగారు, బాప్తిస్మం పొందుకున్నాడు. ఇంకా రక్షణ లేని వారు బాప్తిస్మం కొరకు వాయిదాలు వేస్తున్న వారికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేను 9th క్లాస్ చదువుకునే టైంలో ఒక్క మాట నన్ను తాకింది, నువ్వు దూరస్తుడైన ఈ రాత్రి నాకు ఆయన రక్తం ద్వారా సమీపస్తుడు కావాలి. ఆ ఒక్క మాట నన్ను పట్టుకుంది, అంతే. పశ్చాత్తాపం వచ్చింది. ఉదయకాలానికల్లా బాప్తిస్మం తీసుకున్నాను నేను. కొంతమంది ఏమంటారంటే బాప్తిస్మం తీసుకోవాలని ఉంది కానండి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, బాప్తిస్మం తీసుకోవాలని ఉంది కానీ ఆఖరి వరకు నిలబడతానని నమ్మకం లేదండి, బాప్తిస్మం తీసుకోవాలని ఉంది కానీ క్రైస్తవ సంబంధాలు వస్తాయో లేవనండి. అలా నిర్లక్ష్యంగా ఉండొద్దు, వాయిదాలు వేయొద్దు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్ష ఎలాగూ తప్పించుకుంటాం. చేతులు ఎత్తొక్కసారి హల్లెలూయా అని చెప్పండి. వైజాగ్ నుంచి కాకినాడ అండి వాళ్ళ ఊరు. వైజాగ్ నుంచి కాకినాడకి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలకి 3 రోజులు ప్రార్థనలో ఉండి ఈస్టర్ పండుగకి బాప్తిసం తీసుకుందామని ఫ్యామిలీ మొత్తం ఆలోచించి బయలుదేరి వస్తున్నారండి. 3 రోజులు సెలవు పెట్టుకున్నారు. ఆయన బ్యాంక్ ఎంప్లాయ్, ఆంధ్ర బ్యాంక్లో జాబ్ చేస్తూ ఉంటారు ఆయన. భార్య హౌస్ వైఫే, 2 పిల్లలు, పాప బాబు. చెప్పాడు తండ్రి, రే మన ఊరు వెళ్దాం, బాప్తిస్మం తీసుకుందాం, పండగలు చూసుకుని వద్దాం తిరిగాని. కొడుకు అన్నాడు, డాడీ మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తానులే, నేను వెనకాల ట్రైన్కి వస్తానులే, సాయంకాలం బయలుదేరుతాను, మీరు వెళ్ళిపోండి అంటే తల్లి, కూతురు, ఆయన భర్త గారు 3 బయలుదేరి కారులో ప్రయాణమే వస్తూ ఉన్నారండి. సరిగ్గా వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చినండి, త్వరగా స్టార్ట్ అయ్యారు ఆయన. వైజాగ్ నుంచి వచ్చే దారిలో అనకాపల్లి దగ్గరికి వచ్చినప్పటికీ 4 రోడ్ల జంక్షన్. ఇక సిగ్నల్ పడుతుంది. ఆ సిగ్నల్ పడిన వెంటనే వీళ్ళు మూవ్ అయిపోతారు, వెళ్ళిపోవాలి. కరెక్ట్గా ఆ జంక్షన్లో సిగ్నల్ కోసం అని చూస్తున్న గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారన్నమాట. ఆగున్న ఆ ముందు ఆల్రెడీ వాహనాలు ఆగున్నాయి, వెనకాల కారు ఉంది. కారులో ఎదుర ఆయన కూర్చున్నాడు, ఫ్రంట్ సీట్లో వాళ్ళ అమ్మాయి కూర్చుంది, వెనకాల సీట్లో వాళ్ళ ఆవిడ కూర్చుంది. కరెక్ట్గా ఇంకా 2 నిమిషాలు అయితే సిగ్నల్ పడుతుంది, మూవ్ అయిపోవాలి. అలా సిగ్నల్ కోసం నేను ఎదురు చూస్తే వెనకాల నుంచి వస్తున్న లారీకి బ్రేకులు ఫెయిల్ అయినాయండి. ఆగున్న ఈ కార్ని అలా ఫాస్ట్లో వచ్చి కొడితే నుజ్జు అయిపోయారండి. వెనకాలన్న భార్య స్పాట్ డెడ్. ఎదురు కూర్చున్న వాళ్ళ పాప MBBS చదువుతుందండి. ఎస్ ఆకారంలో ముఖం ఇలా కట్ అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపి చాలామంది ఉన్నారు బాప్తిస్మాలు పొందవలసిన వాళ్ళు. నిర్లక్ష్యం చేయొద్దు. ఇంటోళ్ళు ఒప్పుకోవట్లేదని మతం కాదు ఇది. నీ పాపాలు క్షమించబడటానికి దేవుడు ఎంత పుణ్యకార్యం చేశాడు, ఉచితంగా ఇచ్చాడు రక్షణ. ఇంత రక్షణ నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు పండక్కి బాప్తిసం తీసుకుందామని రాత్రి బయలుదేరి వస్తున్నారు, ఉదయం తీసుకుందామని. అప్పుడు దాకా లేరు, అవకాశం లేదు వాళ్ళకి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం అండి ఇది. నిర్లక్ష్యం చేయకండి. ఈ బోధలో మీరు కట్టబడుదురుగాక. గుడ్. 3వది త్వరగా చెప్పేస్తాను. 3వది అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో పరిశుద్ధాత్మ వరం.
పరిశుద్ధాత్మను గురించి బోధించాలి. ఆ బోధ అపోస్తుల బోధ అంతే. ఖచ్చితంగా ఆత్మను గూర్చిన బోధ సంఘంలో ఉంటే అది అపోస్తుల బోధ. నువ్వు సందేహించాల్సిన పని లేదు. కొన్నిసార్లు మన ఆరాధన మందిరానికి వచ్చే బిడ్డలు ఊర్లు వెళుతూ ఉంటారు, ఏదైనా హాలిడేస్ కానీ ఇంపార్టెంట్ పనుల నిమిత్తం కోసం బంధువుల ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో ఇక్కడ ఆరాధనలో ఉండడానికి అవకాశం లేదు కదా, అక్కడ ఏదైనా మందిరం దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత కూడా చెప్తారు, అన్నయ్య వెళ్ళాము అక్కడ మాకు ఎలా ఉందమ్మా, అక్కడికి వెళ్ళారు కదా చెప్తారు, వివరాలన్నీ కూడా చెప్తారు. సో ఎక్కడైనా నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ క్రియ నీలో జరగాలి. దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా నువ్వు నమ్మాలి. పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు. అది వాళ్ళు పేతురు బోధించిన బోధ, అది అపోస్తులు ప్రకటించిన బోధ. పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మను గురించి లేఖనాల్లో మనం చదివితే 1వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 8వ వచనాన్ని చూస్తే ఇలా చెప్పినాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు, ఆ ఆత్మ నీలో శక్తిని. అందుకే బైబిల్ చెప్తుంది కదా, పైకి చాలామంది భక్తి కలిగిన వారుగా ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు. ఇప్పుడు నిన్ను దేవుని ఎదుట నిలబెట్టేది శక్తి, పరిశుద్ధాత్మ క్రియ నీలో జరుగుతుంది. అందుకే ఆ వరం కోసం నువ్వు కనిపెట్టాలి. వరాన్ని అడగాలి దేవుడి దగ్గర. ఆ వరాన్ని గురించి ప్రకటించబడుతున్నప్పుడు ఒప్పుకో, అంగీకరించు. ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చదువుకోండి. పెంతెకోస్తు పండగ దిన 1-4 వచనాలు మీరు నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1-4 వచనాలు చూస్తే, పెంతెకోస్తు పండగ దినాన 120 మంది మేడగదిలో ఒకటే ప్రార్థన. 10 రోజుల నుంచి ఒకటే ప్రార్థన. ఎవరైనా చేస్తే ప్రార్థన ఒక 5 నిమిషాలు చేస్తారు, 10 నిమిషాలు చేస్తారు, ఒక ½ అన్ అవర్ చేస్తారు, 1 అవర్ చేస్తారు, లేకపోతే 1 డే అంతా ప్రేయర్ చేసుకుంటారు. కానీ అపోస్తులు హోలీ స్పిరిట్ కొరకు 10 days ప్రేయర్, 10 రోజుల నుంచి కనిపెట్టి ప్రార్థిస్తున్నారు. పైనుండి శక్తి పొందేంత వరకు మీరు పట్టణంలోనే ఉండిపోండి అని చెప్పాడు. ఆ మేడగది అనుభవం అలా అడగగా దేవుడు కనికరించి వారి నాలుకల్ని విభాగించాడు, అభిషేకించబడ్డారు. అక్కడ ప్రారంభించబడింది సంఘం. అసలు సంఘం ఎలా ప్రారంభించబడింది అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా. పెంతెకోస్తు పండగ దిన అప్పుడు ప్రారంభమైంది చర్చ్. కాబట్టి ఈరోజు చాలామంది ఆరాధన అంటే నిర్లక్ష్యం చూపుతున్నారు. ఆరాధన అంటే కామెంట్స్ చేస్తున్నారు. ఆరాధన అసలు సంఘం ఎలా ప్రారంభించబడిందంటే పరిశుద్ధాత్మ ద్వారా సంఘం ప్రారంభించబడింది. రకరకాల డినామినేషన్ వాళ్ళు పరిశుద్ధాత్మని, హోలీ స్పిరిట్ని విమర్శిస్తూ ఉన్నారు. భాషలు లేవంటున్నారు, ఆత్మ ఫలాల గురించి, ఆత్మ వరాలు లేవంటున్నారు. సో నువ్వు వాక్యాన్ని నమ్మాలి. బైబిల్లో పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఏమన్నారు తెలుసా ప్రభు? మీరు చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ గురించి ఏమన్నారు ప్రభు? చూస్తే అక్కడ ఇలా రాయబడింది. మత్తయి సువార్త 12:34 చూస్తే అక్కడ ఇలా చెప్తున్నాడు ప్రభు. చదవండి 32 అనుకుంటా, 12:32. మనుష్య కుమారునికి విరోధంగా, మనుష్య కుమారునికి 32, 12:32 మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడేవాడు పాపక్షమాపణ కలదు, పాపక్షమాపణ ఉంది కానీ ఒకవేళ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనను, ఈ యుగమే కాదు రాబోతున్న యుగంలో కూడా క్షమాపణ లేదు. సో అందుకే హోలీ స్పిరిట్కి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. ఆత్మను ఆర్పొద్దు. అసలు దేవుని పరలోక రాజ్యం అంటే ఏంటి? రోమ 14:17
రోమ 14:17 దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి సమాధానం నీతి పరిశుద్ధాత్మ సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అక్కడ నిత్యము ఆరాధనే. ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆరాధన చేయండి రా బాబు అంటే కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు తెరిచి చూసేవాళ్ళు కొందరు, అలా బయటికి వెళ్ళి మళ్ళా వచ్చేవాళ్ళు కొందరు. అక్కడ నిత్యము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు చేయటమే మన డ్యూటీ. దేవదూతలు కొన్ని కోట్ల దేవదూతలు కొన్ని వందల సంవత్సరాల నుంచి దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాయి. సో హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ నింపుదల మనకి కావాలి. సో ఆత్మ నింపుదల గురించి ప్రభు ఇలా చెప్పినాడు, మీలో ఎవరికైనా ఆత్మ కావాలంటే నన్ను అడగండి, నిశ్చయముగా నేను మీకు ఇస్తాను, అంత్య దినముల్లో సర్వజనులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పారు. బెన్సన్ హిడ్హోస్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ ఎముకల్లో అగ్ని అనే ఒక పుస్తకం రాయబడింది ఆయన గురించి. ఆయన ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నారు, ఫ్లైట్ వస్తుంది, ట్రైన్కి ఫ్లైట్ ఎక్కాలి. సో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ లోపల ఒక పాప అలా వెళుతూ ఆయన్ని ఎక్కడ చూసినట్టుంది. అయ్యో బెన్సన్ హిడ్హోస్ గారు ఈయనే కదా అనుకుని ఆయన జస్ట్ కలిసి ప్రైజ్ లార్డ్ చెప్దాం అని అనుకుని దగ్గరికి వెళ్ళి సార్ ప్రైజ్ లార్డ్ అని అలా షేక్ హ్యాండ్ ఇచ్చిందంట. అక్కడే హోలీ స్పిరిట్తో ఆమె నింపబడింది. అంత ప్రభావం కలిగిన దైవజనుడు ఆయన. అపోస్తులు చేతులుంచితే అభిషేకించబడిన వాళ్ళు ఉన్నారు. అందుకొరకే ఈ 40 రోజుల ఉపవాస కూడికలో మీరు ప్రభుని అడగండి, ప్రభా ఆ వరంతో మమ్మల్ని నింపండి, అభిషేకించండి, మా పెదవుల్ని తాకండి. సో దేవుడు ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ఈ కృపలో మీరు వర్ధిల్లుదురుగాక, అభిషేకం మిమ్మల్ని తాకునుగాక. రైట్, 4వ మాటలోకి వెళ్ళిపోదాం. అపోస్తుల బోధ ఏంటి, దేని గురించి వాళ్ళు బోధించారు చెప్పండి. 1 మారు మనస్సు గురించి చెప్తారు, 2 బాప్తిసం, 3వది పరిశుద్ధాత్మ, 4వది అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి చెప్పి మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరై, 4వది వేరుబాటు జీవితం అనండి ఒకసారి మీ నోటితో, వేరుబాటు జీవితం. ఇది అపోస్తులు ప్రకటించిన బోధ, వేరుబాటు జీవితం. ఒక క్రైస్తవుడు దేవునిలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వేరుబాటు జీవితం ఉండాలి. వేరుబాటు అంటే తల్లిదండ్రులను వదిలేమన్నా అట్లా కాదు, మీరు అలా అర్థం చేసుకోకండి. చాలా సందర్భాల్లో మీరు చూడండి, వివాహమైన తర్వాత సర్వసాధారణంగా కుటుంబాల్లో వేరైపోతూ ఉంటారు. స్పెషల్ వాళ్ళ వంటకం వేరు. నాకు తెలిసి ఓ తల్లి, ఒకరితే తల్లి ఆమె, పోనీ దగ్గరున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్క కొడుకు తప్ప ఇంకెవరు లేరు అక్కడ. కూతుర్లందరూ వేరే వేరే ప్రాంతాలకి, మరి అత్తోరింటికి వెళ్ళిపోవాలి కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఉండేది ఆ తల్లి దగ్గర ఉండేది ఒక్క ఆయనే. విచిత్రం ఏంటి చెప్పనా, ఇప్పటికీ కూడా ఆ తల్లి వంటకం ఆ తల్లిదే, కొడుకు కోడల వంటకం వాళ్ళదే. ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా ఒకే ఇంట్లో ఉన్నారు, ఒక తల్లే. వేరుబాటు అంటే ఇది కాదు, ఇలా సెపరేట్ అయిపోండి అని కాదు. వేరుబాటు అంటే లోకానికి వేరుగా మీరు ఉండండి అని. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో మీరు ఎప్పుడు, మీ కుటుంబాలు ఎప్పుడు కలిసి ఉండాలని నా ప్రార్థన. సో ఇప్పటికీ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, 4-5 కలిసి ఉంటున్న ఆ కుటుంబాల్లో ఇప్పటికీ కలిసి చక్కగా కుటుంబాలు కొనసాగించబడుతున్నారు. వేరుబాటు జీవితం అంటే లోకానికి వేరుగా ఉండాలి మనకి. వేరుబాటు జీవితం గురించి చెప్పాలంటే ఒక్క రిఫరెన్స్ చెప్తాను చూడండి. లేవి కాండం 20:26. లేవి కాండం 20:26. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచి, అన్యజనుల్లోంచి నేను మిమ్మల్ని వేరు చేశాను, సెపరేట్ చేశాను. మీరు నా వారు కాబట్టి నా జనులు ఎలా ఉండాలంటే కలిసిమెలిసి అందరితో ఐక్యంగా ఉండండి, కానీ ఆచారాల విషయంలో మాత్రం సెపరేట్గా ఉండాలి.
మీరు నా వారైనట్లు అన్యజనులోంచి ప్రత్యేకించబడాలి. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, డిసెంబర్ వస్తే అస్సలు క్రిస్మస్ పండగ అంటే మీ ఇంట్లోనే. క్రిస్మస్ అంటే నిన్ను చూసినప్పుడు అసలు క్రిస్మస్ కల వచ్చినట్లే, అసలు అంత మంచి పండగ చేస్తావు డిసెంబర్లో. మళ్ళా జనవరి వచ్చిందంటే సంకురాత్రి కూడా చేస్తావు. దీపావళి వచ్చిందంటే టపాసులు పేలుస్తూ ఉంటావు. కిస్మిస్కి చీర కడతావు, కొత్త చీర. సంక్రాంతికి ప్రతి పండగకి కొత్త చీరే. అన్యులు ఆచారాలు నీలోకి రాకూడదు. ఒక సంగతి చెప్తాను మీకు, ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఓ తల్లి, నేను ప్రతి సంవత్సరం సంక్రాంతి హాలిడేస్లో ఫాస్టింగ్స్ ఉంటాం, మ్యాక్సిమం ప్రేయర్స్ పెట్టుకుంటాం. నాతో ఉన్న సేవకులకి బైబిల్ క్లాసులు చెప్తూ ఉంటాను, ఏమీ పెట్టుకోకుండా ప్రోగ్రాం. మ్యాక్సిమం 2 రోజులు అయిపోయిన సెలవులు, ఇక 3వ రోజు లాస్ట్ రోజు అది. నేను పిల్లలకు కూర్చుని వాక్యం చెప్తా ఉన్నాను. ఓ తల్లి అడావుడుగా ఇంత క్యాన్ పట్టుకుని బ్యాగులు పట్టుకుని బోరు నాయన మామూలుగా నడట్లేదు, చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేసింది. నేను ఆడ కూర్చున్నాను. అన్నయ్య మీకోసం తెచ్చానన్నయ్య అన్నది. ఓపెన్ చేయమ్మా అన్నాను. పోకంట్లో జంతుకులు ఇంకేముంటాయి, అయ్యో చాలా ఉన్నాయి, చెప్పకూడదు మీకు, దేవుడికి స్తోత్రం. చాలా ఉన్నాయి. నా తినండి అన్నా అన్న. నేను చెప్పాను, ఈరోజు పండగ కదమ్మా, అటు చేయకూడదు నువ్వు. మిగతా టైంలో ఎప్పుడు వండుకొచ్చినా తింటాను నేను, ఇప్పుడు మాత్రం అర్జెంటుగా ఎట్టకొచ్చావు అట్టే వెళ్ళిపోమ్మా అన్నాను. అంతేనంటావా అన్నయ్య? పిల్లోడు ఉన్నాడని ఆడు తింటాడంతే. పిల్లోడున్నా కుదరదు, దేవుడికి స్తోత్రం. అది నువ్వు వేరే ఉండమని చెప్పాడు ప్రభు. మీ ఇంటి పక్కన అంతెందుకు, మీ ఇంటి ప్రక్కన మీరు మంచిగా ఉంటారు, మీరు ఎక్సలెంట్గా అట్లా నిల్చుంటారు. మీ ఇంటి ప్రక్కనే వండుకున్న పక్కన వాళ్ళకి పట్టుకొచ్చేస్తారు కదండి, ఇచ్చేటప్పుడు నువ్వు చెప్పాలి, అమ్మా నువ్వు ఎప్పుడు ఇచ్చినా తింటాను, కానీ పండగ రోజు మాత్రం వద్దు. దేవుడికి స్తోత్రం చెప్పు గట్టిగా. సో ఈ సెపరేషన్ నీలోకి రావాలి, ఈ ప్రత్యేకత నీలోకి రావాలి. మీరు కావాలంటే బైబిల్లో చదివిస్తాను చూడండి. నెహెమ్యా పుస్తకం 9:2. నెహెమ్యా పుస్తకం 9:2. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలబడ్డారు. వాళ్ళు నువ్వు అన్యజనుల నుంచి ప్రత్యేకించబడి నిలబడు. నిన్ను చూసి మీ ఇంటి వాళ్ళు మార్పు చెందుదురుగాక. హుషారుగా చెప్పండి. కొన్నిసార్లు అడుగుతూ ఉంటారండి, వాళ్ళే అడుగుతారు, మీకు క్రిస్మస్కి భోజనానికి రమ్మంటే వస్తాం, మా ప్రసాదం పెడితే ఎందుకు తినరు మీరు? అసలు మీరు ఈజీ ఆన్సర్, ఏం దాని గురించి ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాల్సిన పని లేదు, బీఈడీ చేయాలి, పిహెచ్డీ చేయాల్సిన అంతకన్నా పని లేదు. ఈజీ ఒకటే, అయ్యా దేవుడు చెప్పాడు మమ్మల్ని ప్రత్యేకంగా ఉండమన్నారు, మీతో కలిసి అన్ని విషయాల్లో ఉంటాం. ఇట్లా విగ్రహం అనేది, ఆ విగ్రహంలో ఏమీ లేదు. మీరు కావాలంటే చూడండి, విగ్రహంలో ఏమీ లేదు, మీరు అక్కడ దేవుడి దగ్గర పెడుతున్నారు, అసలు ఏమీ లేదు. అది మీరు భ్రమ తప్ప. ఎప్పటి నుంచో పెద్దోళ్ళు అందరూ చేస్తున్నారని అట్లా వెళ్ళిపోతున్నారు తప్ప అసలు వాస్తవంగా ఏమీ లేదు. దేవుడు అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నారు ఆయన. అందుకోసం మీరంటే మాకు అభిమానమే. సో మీకు తెలియదు కదా, మీరు కూడా తెలుసుకుంటారు. అలా ప్రేమతో చెప్పండి, వాళ్ళకి అర్థమవుతుంది. అవును కదా, ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టింది మరి దేవుడు తినాలి కదా, మళ్ళీ సాయంకాలానికి వచ్చి ఏళ్ళ మింగితే ఎట్లాగా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. మీరు చూడండి, ఇంకా చూస్తే ఎస్తేరు పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయంట. ఒకసారి అందరూ చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. మా బంధువులు కూడా, ఇంకా మా బంధువుల్లో ఉన్నారు చాలామంది, వాళ్ళకి అర్థమైపోయింది, మొత్తం తెలిసిపోయింది. మొత్తం
నేను అందుకే ఏ సెలవు రోజు వచ్చినా ఆ రోజు ప్రత్యేకమైన ప్రార్థన పెట్టుకుంటాను కావాలనే. ఎందుకంటే మరలా అటువైపుకి ఎవరు వెళ్ళకూడదు. ఒక్కసారి వచ్చిన తర్వాత ప్రత్యేకంగానే ఉండాలి. యేసు నామములో మీకు అలాంటి ప్రత్యక్షత అనుగ్రహించబడునుగాక. సో త్వరగా 5వ మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 2:42. వీరు అపోస్తుల బోధయందు సహవాసం. సో 5వది సహవాసం. ఇది వెరీ ఇంపార్టెంట్. సహవాసం, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావటం, సహవాసం వాల్యూ ఉంది. సహవాసంలో ఉంటే ఎన్నో దీవెనలు ఉన్నాయి. చెరువులో ఉన్న చేపకి గట్టు మీద ఉన్న చేపకి చాలా డిఫరెంట్ ఉంది. నీ కొరకు ప్రార్థించే 10 మంది ఉంటే అసలు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. నీ వెనకాల సంఘం చేసే ప్రార్థన నీ కుటుంబాన్ని ఎంత అద్భుతంగా కాపాడుతుంది. సహవాసం చాలా ఇంపార్టెంట్. బైబిల్ ఇలా చెప్పారు కదా ప్రభు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే ఇలా రాశారు, ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారునితో సహవాసం చేయటానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మీరు ఎప్పుడు సహవాసం కలిగి ఉండాలి. దేవునికి నీకు మధ్యలో గ్యాప్ రాకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. చూడండి, కొన్ని ఈ మొబైల్స్ కాల్ చేస్తూ ఉన్నప్పుడు మీరు కాల్ చేసిన సబ్స్క్రైబర్ మీకు తెలుసు కదా, అందుబాటులో లేరనే వాళ్ళు కొంతమంది. బిఎస్ఎన్ఎల్ చాలా చోట్ల అసలు సిగ్నల్ ఉండదు. కానీ అండమానికి మేము వెళితే ఒక్క బిఎస్ఎన్ఎల్ తప్ప ఏ సిగ్నల్ లేదు అక్కడ. ఒక్క బిఎస్ఎన్ఎల్ ఒకటే బాగా పనిచేస్తుంది. నేను ఎందుకు చెప్తానంటే మనం దేవునికి దూరం గ్యాప్ రాకూడదు. ఇంటింటా కూడుకోండి అన్నాడు. అసలు సహవాసం గురించి చెప్తే ఎబ్రీ పత్రికలో ఒక చక్కని ₹1 ఖరీదైన మాట రాశారు. చూడండి, ఇది అందరూ ఓపెన్ యువర్ బైబిల్ చూడాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో దైవజనుడు చెప్తూ సంఘానికి సహవాసాన్ని గురించి ఏమని అంటున్నాడంటే 10వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. కొందరు మానుకొనుచు ఉన్నట్లుగా సమాజంగా కూడుకోవటం పొరపాటును మానొద్దు. ఎందుకు మానకూడదయ్యా? ఆదివారం ఆరాధనలు ఎందుకు మానకూడదు? ఉపవాస ప్రార్థనలు ఎందుకు మానకూడదు? నియమించిన కోడికలు ఎందుకు మానకూడదు? కింద కంటిన్యూస్ చూడండి. హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చెయ్యండి. ప్రేమ చూపండి, సత్కార్యాలు చేయడానికి ఒకరిని ఒకడు పురుకొల్పండి, ఎంకరేజ్ చేసుకోండి. ఆ దినం అంటే రాకడ దినం సమీపించే కొలది మరి ఎక్కువ కూడుకోండి. సహవాసం ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి సమీపస్తుడు అవుతావు. నీలో ఉన్న అపవిత్రత అంతా దూరం అయిపోయి పరిశుద్ధతలోకి వస్తావు, సమరూపంగా మారుతావు, ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు, సంపూర్ణతలోనికి వస్తావు. ప్రతి ఆదివారం సహవాసంలో ఎన్నో దీవెనలు. సహవాసంలో సంతృప్తి ఉందండి. ఆ మాట కూడా చదువుదాం. సహవాసంలో సంతృప్తి దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. రోమీయులకు రాసిన పత్రికలో సహవాసంలో సంతృప్తి ఉంది. మీ ఆత్మీయ జీవితాలు సంతృప్తిగా ఉండాలి. 15వ అధ్యాయం 24 చివరి లైన్లో నేను చదువుతాను చూడండి. మీ సహవాసం వల్ల కొంత మట్టుకు సంతృప్తి పొంది, ఎక్కడ దొరకలేని సాటిస్ఫాక్షన్ దేవుని సందులో సంపూర్ణ సంతోషం ఉందండి. ఒకసారి ఆమేన్ చెప్తారా? అందుకే ఈ కూటాలు దేవుడికి నువ్వు దూరం కాకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా, నీకు ఇష్టమైన వాళ్ళతో ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుతావు. దేవుడు నీకు ఇష్టమైతే ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి, సహవాస అనుభవాలు ఉండాలి. ఆ దినము రాకడ పర్యాంతం వరకు కూడా సహవాసంలో మనం కట్టబడదాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఇక 6, 7
రిఫరెన్స్లు ఇచ్చి ముగిచ్చేస్తాను. 6వది రొట్టె విరుచుట. అపోస్తుల కార్యాలు 2:42. చదవద్దు, నోట్ చేసుకోండి. రొట్టె విరుచుట అపోస్తులు 2:42. ఈ క్రమం ఉండాలి సంఘంలో. ఖచ్చితంగా ప్రతి ప్రభు బల్లారాధన కార్యక్రమంలో రొట్టె విరిచే కార్యక్రమం. వాళ్ళు ఇంటింటా కూడుకునేవారు. ఆ దినాల్లో సహవాసంగా ఇంటింటా కూడుకునేవారు. ఆ తర్వాత మందిరాలు కట్టారు. సో దేవుడు ఆ రొట్టె విరిచే కార్యక్రమం ఎంతో పవిత్రమైన కార్యక్రమం. అందుకే ఈ పరిశుద్ధ బల్ల ఆరాధన చాలా పుణ్యకార్యం. దేవుడు చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. ఎక్కడ రొట్టె విరిచే కార్యక్రమం ఉంటుందో అది అపోస్తుల బోధ. రొట్టె విరిచే కార్యక్రమం ఖచ్చితంగా మనం పాలిభాగస్సులు కావాలి. మనసు బాగలేదండి అని అనకూడదు. ఖచ్చితంగా దిద్దుకుని రొట్టె విరిచే కార్యక్రమంలో మనం పాలిభాగస్సులు కావాలి. సో మీరు చెప్పుకోవాలంటే యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉన్నాడు కదా. మనకు కూడా ప్రభు బల్ల దగ్గర కూర్చుని ఎంత ధన్యత ఇచ్చాడు మనకి. ఖచ్చితంగా ప్రభు బల్ల అంత ప్రాముఖ్యమైనదిగా నువ్వు ఎంపిక చేయి. చివరిది 7వది ప్రార్థనలో ఎడతెగగా ఉండుట. అపోస్తుల కార్యాలు 2:42. ఓకే, ప్రార్థనలో ఎడతెగగా ఉండటం. చూడండి, ఈ అనుభవాలు ప్రార్థన అప్పుడప్పుడు కాదు. వర్షం కురిసినప్పుడు ఏమంటాం తెలుసా, అసలు ఎడతెరపు లేకుండా కురిసేసిందండి బాబు అంటారు. నువ్వు ప్రార్థనలో కూడా అలా ఉండాలంటే ఎడతెగగా ప్రార్థన చేయాలట. ఈ 40 రోజులు చేసే ప్రార్థనలు నిజంగా మీ ఇంటిలో గొప్ప కార్యాలు మొదలవునుగాక. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు ప్రారంభించునుగాక. ప్రభు ఒకటే చెప్పాడు, ఇది ప్రార్థన వల్లనే సాధ్యము. మీ ఇంట్లో ఏ కార్యక్రమం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, ఇది జరగట్లేదు అనుకుంటున్నావో, ఈ కూటాల్లో ఖచ్చితంగా ఎడతెరప లేకుండా ప్రార్థనలో పాల్గొను. ఆ ప్రార్థనలో నీ ఇంట్లో కార్యరూపం దాల్చునుగాక. సో ఎన్నో అద్భుత సాక్ష్యాలు మేము విన్నాం. సంఘంలో చేసిన ప్రార్థన, బైబిల్ చెప్తుంది సంఘ ప్రార్థన ఎదుట సంఖ్యలు తెగిపోయినాయి. అసలు అంత శక్తివంతమైంది. ప్రార్థనలో ఎడతెగగా ఉండు. లూకా 21:36 ప్రార్థన ఎందుకో తెలుసా, జరగబోయే వీటన్నిటిని తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఈ కూడికల్లో చల్లపల్లి నుంచి కూడా వచ్చి పాల్గొంటున్నారు. చాలా దూరాల నుంచి కూడా, కొమ్మరిగిరి పట్టణం నుంచి కూడా వచ్చారు. మొన్న వారానికి ఒక్కసారైనా మేము పాల్గొనాలని దూరమైన సహవాసంలో ఆ ప్రార్థన శక్తి ఉన్నతమైంది. దేవుని సాక్షిగా దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఒక్కసారి అప్పగించబడిన బోధ అది అపోస్తుల బోధ. ఆ బోధ కోసం మనం పోరాడదాం, ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరి అపోస్తుల బోధ ఏది? 7 మాటలు చెప్పాను. నా వైపు చూడండి, బైబిల్ కాదు, నా వైపు చూస్తూ మీరు చూడకుండా చెప్పేసేయాలి. ఇవి అపోస్తుల బోధ ఏది అంటే, 1 మారు మనసు, 2 బాప్తిసం, 3 పరిశుద్ధాత్మ నింపుదల, 4 వేరుబాటు జీవితం, 5వది సహవాసం, 6వది రొట్టె విరవటం, 7వది ప్రార్థనలో ఎడతెగగా ఉండటం. ఇది అపోస్తుల బోధ. సో ఈ బోధలో అంతం వరకు కట్టబడదాం, నిరీక్షణతో రాకడ వరకు ఎదురు చూద్దాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.